ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి పీటల మీద కూర్చో అమ్మా. పెద్దయ్య, మీరంటే నాకు గౌరవం మాత్రమే కాదు, భక్తి కూడా. మీరు చెప్తే నన్ను ఏటైనా చేస్తాను. కానీ మధుబాబుని మాత్రం పెళ్లి చేసుకొని పెద్దయ్యా. కావాలంటే ఈ ఊర్లో మీరు ఎవరినైనా చూపండి, తల్లోంచి తాళి కట్టించుకుంటాను. అంతేకాని మధుబాబునైతే నాను చేసుకోను. హే, నువ్వే నన్ను రిజెక్ట్ చేసేది? నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు, కనీసం నాతో పెళ్లి గురించి డిస్కస్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు. తాతయ్య, సిటీలో పుట్టి పెరిగిన ఏ అమ్మాయిని చూపించి తాళి కట్టమన్నా క్షణం ఆలోచించకుండా తాళి కడతానేమో, కానీ ఈ పల్లెటూరు అమ్మాయిని మాత్రం నేను చేసుకోలేను. అసలు నాకు ఈ పల్లెటూర్లు అంటేనే చిరాకు. పల్లెటూరు మనుషులతో 1 hour స్పెండ్ చేయాలంటేనే ఎలారా బాబు అని థింక్ చేస్తాను. అలాంటిది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఫేస్ చేయడం నా వల్ల కాదు తాతయ్య. నాను అంతే పెద్దయ్యా, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. నా తలరాత ఎట్టా రాసుంటే అట్టానే జరుగుద్ది. గుడ్ డెసిషన్, వెరీ గుడ్ డెసిషన్. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు కాదంటున్నావంటే నా ఆలోచనలోనే ఏదో లోపమున్నట్టుంది. నా నిర్ణయంలోనే ఏదో తప్పున్నట్టుంది. నన్ను క్షమించు తల్లి. పెద్దయ్యా, అట్లాంటి మాటలు మాట్లాడకండి పెద్దయ్యా. మీ నిర్ణయంలో తప్పు ఉందని నాన్న అనట్లేదు. మధుబాబు నాకు సరైనోడు కాదు అని చెప్తున్నాను. ఎందుకంటే మధుబాబుకి మనుషులంటే విలువ లేదు.